హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు డే 2. సో డే 2 ఆ ట్రిప్ అనమాట. అండ్ ముందు డే 1కి అండ్ నిన్నటి వీడియోకి చాలా మంచి మంచి కమెంట్స్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నా వీడియోస్ ద్వారా మీరు అందరూ జర్మనీలో ప్లేసెస్ చూస్తున్నాను అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి మా ఫ్యామిలీ మెంబర్స్కే కాదు, అంటే మీరు కూడా మా ఫ్యామిలీ అనుకోండి. సో మా పేరెంట్స్ వాళ్ళే కాకుండా మీరందరూ కూడా చూస్తూ మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది షూట్ చేసినందుకు. అండ్ ఇది డే 2 అనమాట. నిన్నటి వ్లాగ్లో చూశారు కదా. సో మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాం. ఈ పర్టిక్యులర్ హాలిడే ట్రిప్లో అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అలా చేసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ బ్రెడ్ మా హస్బెండ్ నిన్న వీడియోలో చూసే ఉంటారు, ఆమ్లెట్ వేశారు. అండ్ కొన్ని ఫ్రూట్స్ అనమాట. ఉన్న ఆప్షన్స్లో పిల్లలు మేము ఏం తింటామో అదే తీసుకున్నాము. అషిత కూడా ఆమ్లెట్ తింటుంది. సో నేను 10th మంత్ వచ్చాక స్టార్ట్ చేశాను ఆమ్లెట్. వీక్లీ 2 to 3 టైమ్స్ అలా పెడతాను. సో మేము అందరం తినేసాం. అండ్ తినేసి ఇంకా మెయిన్ ఆ డేకి ఒక స్పెసిఫిక్గా ఒక బ్యాగ్ పెట్టుకుంటాం అనమాట. సో ఆ బ్యాగ్లో పిల్లలకి కావాల్సిన ఫుడ్ మొత్తం అన్నీ సర్దుకుంటాను, స్నాక్స్ ఇవన్నీ. సో అవన్నీ తీసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాము ఫోటోషూట్ చేసుకుందామని. సో ఇప్పుడు గార్డెన్లోకి వెళ్తున్నాం జస్ట్ ఫర్ ఫ్యామిలీ పిక్చర్. ఫ్రెష్గా ఉన్నప్పుడు ఒక 2-3 ఫొటోస్ తీసుకొచ్చని వెళ్తున్నాం. సూపర్. Not yet? Come. సో నన్ను కొంతమంది అడుగుతారు కదండి, మీరు పిక్చర్స్ ఎలా తీసుకుంటారు, మీకు ఎవరు తీస్తారు అని కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతారు. మేము ట్రైపాడ్ క్యారీ చేస్తాం, ఇంట్లో ఉంటే ఇంట్లో, ఎప్పుడైనా ఇలా వెకేషన్కి వెళ్తే. సో బయట కుదరదు కాబట్టి ఇలా మేము ఎక్కడైనా మంచి లొకేషన్లో ఆపుకోను, ఇంటి కింద గార్డెన్ ఉంది కాబట్టి ట్రైపాడ్ పెట్టుకొని నలుగురం, మా హస్బెండ్ వాచ్కి కనెక్షన్ ఉంటుంది అనమాట. సో అలా ఫోటో తీసుకుంటాం, లేదంటే కెమెరా కూడా ఉంటుంది. సో అలా కెమెరాలో కూడా తీసుకొని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటాము. సో అక్కడ మంచి పిక్స్ తీసుకున్నాము, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ వెళ్ళే దారిలో లొకేషన్స్ యాజ్ యూజువల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ లొకేషన్స్ కూడా మీ అందరికీ నచ్చుతున్నాయి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీతో పాటు నేను కూడా మళ్ళీ చూస్తున్నట్టుంది ట్రిప్ అంతా. అండ్ ఇలా అషిత ఆ రోజు పడుకోలేదన్నమాట, బాగానే ఉంది. మాకు చాలా భయం వేసింది, తను ఎక్కంగానే 5 minutesలో పడుకుని పోతుంది. బట్ ఆ రోజు పడుకోలే, కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నాను నేను కూడా. నేను ఇది ఎలా తీస్తున్నా అంటే బ్యాక్ కెమెరా పెట్టుకొని తను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాను. ఇంకా కాసేపు ఆడుకున్నాక మళ్ళీ నిద్రపోయింది, ఎందుకంటే పొద్దున్నే లేచింది కదా. సో అలా కాసేపు ఎంటర్టైన్ అయ్యాక ఇంకా మా ట్రావెల్ కూడా స్టార్ట్ అయింది. సో మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఒక్కొక్క డే ఒక్కొక్క ప్లేస్కి ప్లాన్ చేసుకున్నాము, యాజ్ ఐ సెడ్ బిఫోర్. అండ్ ఈరోజు వచ్చేసి ఇన్స్బ్రూక్ అనమాట. ఇన్స్బ్రూక్ నుంచి కొంచెం ఎదరికెళ్తే స్వరోస్కి క్రిస్టల్ వరల్డ్ అని ఉంటుంది. అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నేను ఈ వ్లాగ్ అంతా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంత దూరం ఎవరైతే రాలేరో వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా నచ్చుతుంది. నేను స్వరోస్కి క్రిస్టల్ ల్యాండ్ గురించి వెతికినప్పుడు లోపల ఎవరు వీడియోస్ తీయలేదు, నాకు కనిపించలేదు నేను వెతికినంత వరకు. బయట మాత్రం తీశారు. సో నేను లోపల కూడా షూట్ చేశాను ఎలా ఉంటుంది ఏంటి అని. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ లొకేషన్స్ మీరు సేమ్ అని అనుకోవద్దు, ఎవ్రీడే మేము ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళామన్నమాట. ప్లేసెస్ కానీ అంతా చాలా డిఫరెంట్గా ఉంది, అందుకే నేను షూట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మాకు రూమ్ నుంచి ట్రావెల్ వచ్చేసి అరౌండ్ 1/2 hour అనమాట. అండ్ మేము యాజ్ ఎ సెడ్ బిఫోర్, అంటే లాంగ్ వీకెండ్కి బిఫోర్ చేసుకున్నాం కాబట్టి అన్ని ప్లేసెస్ హ్యాపీగా చూసుకొని వచ్చాము, ఎక్కువ క్రౌడ్ లేకుండా. సో మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ పార్కింగ్ ఏరియాకి కొంచెం ఎత్తుకున్నాం, బట్ ఆ లొకేషన్ వాస్ ఆసమ్ అండి. అండ్ ఎంతమంది ఇండియన్స్ని చూశానో నేను, అంటే ట్రావెల్ బస్సెస్లో వచ్చారనమాట. మీరు ఫర్దర్గా బ్లాగ్లో షూట్ చేసే ఉంటాను. ఎంతమంది ఓల్డ్ కపుల్స్, నార్త్ కపుల్స్ అందరూ, చాలా మంచిగా అనిపించింది మాకైతే. సో ఇక్కడ ఫైనల్లీ పార్క్ చేసాము. హలో
హలో. ఎండ గట్టిగా ఉంది ఈరోజు. ఎంత బుజ్జి 22 25? బాగానే ఉందన్న, ఇంకా ఎక్కువ ఉంది, 21 చూపిస్తుంది. ఎస్, మేమైతే స్వరోస్కి క్రిస్టల్ వరల్డ్కి వచ్చేసాము. జుట్టంతా ఎగిరిపోతుంది. చాలా బాగుంది లొకేషన్. సో ఫస్ట్ అయితే ఇప్పుడే ల్యాండ్ అయ్యి లగేజ్ అంతా తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా మీరు మ్యాప్లో పెట్టుకున్న వచ్చేస్తుంది. ఇన్స్బ్రూక్ కదా విజి, ఇది వేరే కంట్రీ, అంటే జర్మనీ కాదు, ఆస్ట్రియా. ఇన్స్బ్రూక్ దగ్గర ఉంటుంది అనమాట. ఇన్స్బ్రూక్ ప్లేస్కి 1 డే ప్లాన్ చేసుకున్నాం, బట్ అక్కడ ఏమి అంతగా ఏమి అనిపించలే. బట్ ఈ పర్టికులర్ ప్లేస్ చూడాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఇది చూసి ఇక్కడ నుంచి ఇన్స్బ్రూక్లో అన్న చిన్న చిన్న ప్లేసెస్ అన్న కవర్ చేద్దాం టైం ఉంటే అని అనుకున్నాం. మార్నింగ్ నేను లేచి ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఇప్పుడు టైం ఎంత? 1:30 అవ్వచ్చు. ఇప్పుడా? కరెక్ట్గా 1:20 అయింది టైము. సో ఇక్కడ చూసుకుని ఒక 2 అవర్స్లో అలా స్టార్ట్ అవుతాం. యా, చూడండి, మీకు కూడా చూపిస్తాను. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఈ ప్లేస్కి. బుజ్జి, టికెట్స్ తీసుకుందామా ఆన్లైన్ తీసుకుందామా? ఉంటాయి మోస్ట్లీ, అలా ఉంటుంది అనమాట లోపల మొత్తం. ఏ చూడు బుజ్జి, అక్కడ ఫేస్ ఎలా పెట్టాడో. చాలా ఉన్నాయి మొత్తం. మనం 14 దగ్గర ఉన్నాం, సో అదంతా తిరగాలి. తీసా అండ్ దీనికి కూడా టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవచ్చండి. మేము ఎలా అనుకున్నామంటే ముందు తీసుకోవద్దు అని అనుకున్నాం, ఎందుకంటే అది మాకు నార్మల్ డేస్ అని తెలుసు. అట్ ద సేమ్ టైం పిల్లలతో సిక్ అయితే ఎక్కడైనా డ్రాప్ అయిపోవచ్చు ప్లాన్. వాళ్ళు బాగుంటే ఫర్దర్గా వెళ్దాం అన్నట్టు మేము టికెట్స్ ఎక్కడ ముందుగా ప్లాన్ చేసి తీసుకోలేదన్నమాట. సో మాకు తెలుసు అవైలబుల్ ఉంటాయని, అలాగే ప్లాన్ చేసుకున్నాం. ఎంత టికెట్ ప్రైస్ ఎంత? 25 ఈచ్. ఇలాంటివి ఇవ్వరా? ఇవే టికెట్స్ ఉంచి నీ దగ్గర, నేను పడేస్తాను ఇక్కడ ఎక్కడైనా పెట్టినా సరే. సో 25 50 యూరోసా? ఓకే, చలో. కళ్ళజోడు పెట్టుకో. అది ఎంట్రన్స్ అంట. ఓకే, చలో. ఏంటి స్టార్టింగ్లోనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. మేము కూడా మేడం, నేను ఇదే చూసా ఫస్ట్. స్వరోస్కి క్రిస్టల్ వరల్డ్ అంటే ఫస్ట్ నా మైండ్లో ఉన్న ఇమేజ్ ఇదే. చాలామంది ఇక్కడ దిగి ఫొటోస్ పెట్టి ఏంటి వెరైటీగా ఉందని అనుకుని అప్పుడు అనుకునే ప్లేస్కి వెళ్ళాలి అని. చాలా విండీగా ఉంది. ఆ రోజు చాలా విండీగా ఉందండి. నేను అందుకే క్యాప్ పెట్టుకున్నాను. హెయిర్ అంతా ఎగిరిపోతుంది అనమాట. బేసిక్గానే నేను హెయిర్కి పెద్ద టైం కేటాయించను. అసలు ఆ ట్రిప్లో అయితే ఆ కోమ్ కూడా సరిగా చేయలేదు. నాకు చింపురుగా ఉంటేనే కొంచెం బాగుంటుంది అంటారు మా హస్బెండ్. నాకు అలానే అలవాటు అయిపోయింది. అండ్ నేను ఫొటోస్లో చూసి కొన్ని వీడియోస్ చూసిన ప్లేస్ డైరెక్ట్గా వచ్చి చూస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. నేను అలానే చూసి ఈ ప్లేస్కి వచ్చాను. సో చూసినప్పుడు ఒక మంచి ఫీలింగ్ అనమాట. చాలా బాగా అనిపించింది. అక్కడ ఒక రీల్ తీసుకున్నాను, ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. ఎవరినైనా అడిగేవాళ్ళం అనమాట, ఒక ఫోటో తీయండి అని. ఖచ్చితంగా ఫ్యామిలీ పిక్స్ అయితే మిస్ అవ్వలేదు. అండ్ ఇది ఎంట్రన్స్ నుంచి మనకు మ్యాప్ ఉంటుంది, మ్యాప్ చూసుకొని వెళ్ళొచ్చు. సో ఇటు లెఫ్ట్ అండ్ రైట్ 2 డైరెక్షన్స్ ఉంటాయి, ఎటైనా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాము. If you don't mind, can we record? Is it okay for you? Yeah. Don't worry. Yeah. It's okay. So you just have to follow the 18 chambers. Okay. You're here right now. Yeah. Okay. And you just have to continue right over there, straight ahead. We do Okay. have a snow room next, -5 to -10 degrees. So don't miss it. There is a glass door at the end of the room. ఓకే, Thank you. You're welcome. హార్స్కి. సో చూసారు కదండి, 18 ఛాంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నా లైఫ్లో నేను ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయలేదు. అండ్ నాకు చాలా భయం వేసింది. ఆ వ్లాగ్లో చాలా రియల్గా పెడతాను, సో చూడండి. క్యారెట్స్ 3,10,000 క్యారెట్స్. 1995.
తీసుకో. అలాంటిది ఒక గిఫ్ట్ ఇవ్వచ్చుగా బర్త్డేకి. కామెడీ చేసానా? అంటే యూరోప్లో సగం అమ్మేస్తే ఏమన్నా ఇది ఒరిజినల్ డైమండ్ కాదనుకుంటా. రోజుకి దాలి అంట. టైమా, క్లాకా, డ్రెస్సా? ఇక్కడ ఇంకోటి ఉంది, అదేంటి బుజ్జి వేసే ఉంది ఇఫ్ యూ వాంట్. వావ్, చూడు. ఒక రూమ్లోకి వచ్చాము. సో ఇలా ఉంది. -5 to -10 degrees మెయింటైన్ చేస్తారంట లోపల. మ్యూజిక్, ఆర్టిఫిషియల్ స్నో కదా విజీ. వావ్, సో క్యూట్. ఈ లెఫ్ట్లో చూడు, పైన చూడు, అది బ్యూటీ. ఇక్కడ ఏంటి? స్నోఫ్లేక్స్ డిజైన్. షేప్స్ అవి. వావ్, వాట్ ఏ బ్యూటీ. భలే ఉన్నాయి. షైనీ షైనీ, బాగా డిజైన్ చేస్తారు. ఇందులోకి వెళ్ళొచ్చు అనుకుంటా. ఎంట్రన్స్ ఉంది. చల్లగా ఉంటుందని అన్నది ఆవిడ. ఓ మై గాడ్. 3 seconds కంటే ఇంకోసేపు ఉండొద్దని చెప్పి. కింద వరకు వెళ్ళొచ్చు. లోపలికి వెళ్తున్నా. వావ్, -5 to -10 degrees. వావ్, సో లోపలికి వెళ్ళాక ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు ఎస్పెషల్లీ ఇలాంటి క్లోజ్డ్ దాంట్లోకి వెళ్ళాలంటే చాలా భయం. అండ్ -10 degrees అనమాట. మాకు మా హస్బెండ్ షార్ట్ వేసుకున్నారు, నేను ఫ్రాక్ వేసుకున్నాను కదా. చాలా చల్లగా అనిపించింది. అండ్ లోపల ఉండిపోతే ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ వచ్చిందనమాట. బట్ లోపల చాలా బాగా అనిపించింది నిజంగానే. స్వరెస్కి క్రిస్టల్స్ అన్నీ చాలా రకాలు చూస్తూ ఉంటాం అనమాట ఈ ఎంటైర్ జర్నీలో. అండ్ నెక్స్ట్ స్టెప్ కూడా చాలా బాగుంటుంది అని నేను చాలా చాలా భయపడ్డాను. సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లోపలికి వెళ్ళొచ్చామన్నమాట చూడ్డానికి. బాగా చేసుకుంటా. వర్తా వాచింగ్ ఇట్? మొత్తం చూస్తే విల్ సే ఓకే. వెళ్ళాల్సింది. నాకు భయంగా ఉంది వచ్చి. కింద ఉందా అటు ఇటు? వా బుజ్జి, నాకు భయంగా ఉంది బుజ్జి. రానా బుజ్జి? బుజ్జి బుజ్జి ఉండు. నాకు మాట్లాడు ఒకసారి. హలో. ఓం మొత్తం క్రిస్టల్ డోమ్. వావ్, ఎంత బాగుంది. రీసౌండ్ వస్తుంది. అక్కడ చూడు. వావ్, దక్షిత్. దక్షిత్ చాలా థర్డ్ ఆర్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. 4th అనుకుంటా ఇది. పద ఓపెన్. ఓకే. వావ్,
సో, బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే అవుతుందనమాట. కాపీరైట్ వస్తదేమో అని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, ఇక్కడేంటంటే ఈ మనుషులు వేసుకున్నారు కదా! ఈ అటైర్స్, క్యాప్స్, జ్యువెలరీ, బ్యాగ్స్ ఇవన్నీ స్వరోస్కీ క్రిస్టల్‌తో చేసినవనమాట. అండ్ ఈ బ్యూటీ ఏంటంటే ఏ మూవీలో ఎవరు ఈ అటైర్ వేసుకున్నారో వాళ్ళ పిక్చరు, సో, ఎవరు ఆ హ్యాట్ యూజ్ చేశారో ఆ పిక్చరు, సో, అవన్నీ నీట్‌గా గ్యాలరీ లాగా పెట్టారనమాట. మనకి ఒరిజినల్ ఆవిడ ఎవరు వేసుకున్నారో, వేసుకుంటే ఎలా ఉంటుందన్న పిక్చర్ కూడా అక్కడ యాడ్ చేశారు. అండ్ ఆ పియానో ఇట్స్ వెరీ నైస్ అనమాట చూడ్డానికి. అండ్ నైట్ ఆ లైట్‌లో ఫుల్ గ్లేజ్ అయితూ ఉంది అసలు. ఇంటూ But for children, but for లాటిస్ అని పద పద. వెయిట్ ఫర్ మీడా. బుజ్జి ఉండు బుజ్జి, నాకు కొంచెం భయం బుజ్జి ఇలాంటి ప్లేసెస్. actually illusion. ఎన్నో ఉన్నట్టుంటాయి కానీ ఒకటే ఉంటుంది. అవునా, మిర్రర్లో నేను దక్షిణంతో వస్తా. ఇదిగో అలా అని కాదు. ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే దానికి. కలర్స్ కలర్స్ ఎలా కనపడుతుంది. కాదు, వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ అన్ని అలా బ్రైట్గా అవును వై అవుతుంది. నియాన్ కలర్స్ అన్నీ. నువ్వు కూడా యోయోలో మెరిసిపోతున్నావు. మెరిసిపోతుంది పై నుంచి కింద దాకా. ఏ షూ చూడు పింక్ అయ్యాయి. వైట్ వైట్ షూ పింక్ షూ అయ్యాయి. ఐస్ పాసేజ్. నువ్వు వెళ్ళు. ఆవిడ గమనించలేదు. మన ఎక్కడికి అక్కడికి వస్తాయా ఐస్ బ్రేక్ అయినట్టు అలా. సౌండ్ కూడా అలా వస్తుంది. సో ఇది ఐస్ వెల్ అంట, ఐస్ స్టేజ్. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ ఓపాసిటీ. నాకు ఇలాంటివి అంటేనే భయంగా ఉంటుంది బాబు. వెళ్ళు, ఓపెన్ చేసి ఉంచు. బాగుందా? ఫుల్ లైట్ ఉంది. సారీ, ఫుల్ లైట్ బాగుంది.
Chandelier of అది మనకి యాక్సెస్ లేదు. ఉంటుంది. The chamber of wonders can only accommodate to maintain minimum 6 people. Please leave large lands outside the closed. ఏంటి వెళ్తున్నావా? ఏంటది? చూడ్డానికా? నువ్వు వెళ్ళు, నేను రాను. ఏంటమ్మా నాకు భయం అలాంటి. ఇదిగో ఇలా ఇలా ఒక రౌండ్ నేను రాను, నేను రాని, నాకు భయం అలాంటి. ఏమి బుజ్జి నాకు చాలా భయం బుజ్జి. మిర్రర్స్ ఉంటాయి అంతే. స్టూడియో జాబ్ ఇలా 8 నుంచి 11కి వచ్చామండి. బుజ్జి నువ్వు ఫోటో తీ. నువ్వు ఫోటో తీ. ఓకే Naar de wereld hebben ze gebouwd. De Big Ben, het Hal, de Kremlin. Wow, that's it. Dat is waarschijnlijk. బుజ్జి ఏం లేదు థియేటర్ రూమ్. బుజ్జి బుజ్జి ఏంటి కలర్ ఉన్నాయా? కాదు మరి అది రిఫ్లెక్షన్ అనిపిస్తుంది కదా బాగుంది. లక్ష్మి కాబట్టి. బుజ్జి ఉండు బుజ్జి ప్లీజ్. నువ్వు ఇది పట్టుకొని వీడేసి పోనీ. వెనకాల ఎవరు లేరు. నువ్వు ముందు లాగా ఏంటి అని లిఫ్ట్లో వెళ్ళిపోయారు. కాదు వే ఎక్కడ? ఏవో ఉన్నాయి బ్లాక్స్ బ్లాక్స్. అక్కడ రాసేడు పదరా అంత భయం. బుజ్జి ఓ ఇవన్నీ రాడ్స్. వెళ్తున్నారు కొంతమంది, లోపల లోపల వెళ్ళొచ్చు నీకు భయం లేకపోతే. వెళ్ళు నువ్వు, వెనకాల వాళ్ళు ఉన్నారు. ఫేమస్ అంటే వరల్డ్లో ఫేమస్సా? ఇదేంటి మనకి తెలీదు. వావ్, ఇది తాజ్మహల్ కదా. అది బుర్జ్ ఖలీఫానా? అది బుర్జ్ ఖలీఫానే అనుకుంటున్నాను నేను. వావ్, మొబైల్లో దగదగలు ఆడిపోతుంది. ఏంటది? పెర్మిట్సేగా, ఈజిప్ట్ పెర్మిట్సేనా? ఏంటది? ఏమో నేను బుర్జ్ ఖలీఫా అనుకుంటున్నాను మరి. కైండ్ ఆఫ్. ఇక్కడ డాన్స్ వేస్తున్నారు. ఏంటది? ఓ మై గాడ్, మమ్మీ తినేస్తుందా? 55 మిలియన్ క్రిస్టల్స్ అంట.
థ్యాంక్ యూ. అంటే ఏంటి విజయ్, ఏమున్నాయి 55 మిలియన్స్ అంటే? 55 మిలియన్ క్రిస్టల్స్ అంటే మ్యూజిక్, లైట్, హ్యాండ్ పెయింటెడ్ పిక్చర్ అంట, కాంపోనెంట్స్, స్టేట్ ఆఫ్ హార్ట్, ఆర్ట్ గురించి. ఓకే, నెక్స్ట్ హీరోస్ ఆఫ్ పీస్ 16. విజయ్ కమ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉంది లోపల. As far as cities are concerned, we are no politicians, and it has never been our wish to meddle in politics. But we know a few things. Though we face the difficulties of today and tomorrow, I still have a dream. It is a dream deeply rooted in the American dream. I have a dream that one day this nation will rise up. లీబే దెన్ ట్రామా అయిపోయిందా? ట్రాలీస్ వావ్. స్టోరా? డాడీకి ఇప్పుడు మూడింది. ఎక్కడ ఇదా? డ్రెస్సెస్. స్టేర్ కేసులో వస్తే అలా వస్తాం. Nee, van Sam. Nee. Nee, dit wil ik niet. Nee. Dit is niet de plek hiervoor. Nee. ఫ్రూట్స్ ఉంటాయి. నీకు ఇష్టమైన పార్ట్ డాడీ? షాపింగ్ పార్ట్. గోల్డ్ అంటే ముందు తీసుకుంటా, గోల్డ్ కలర్లో. ఇందులో గోల్డ్ గోల్డ్ కలర్ అంటే ఖచ్చితంగా తీసుకుంటాను. మరి వాళ్ళు ఇంకా చూడమ్మా, వాడికి అయితే నీవు నాన్న తినడానికి 430 euros అంత పడ్డదా? తీసుకోనా, నీకంటే ఎక్కువ. బాగుందా? చాలా బాగుంది. పెట్టుకొని చూద్దాం. ఇది సరోస్కి క్రిస్టల్స్. ఓ మై గాడ్. అలా పెట్టుకోకూడదేమో నాన్న, ఓపెన్ డిస్ప్లేకి చేసేసి. ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇలా ఉంటుంది.
వీడియోలో బాగా రావట్లేదు కానీ నువ్వు అలా కదపకు రా ఒకసారి. వీడియోలో సేమా? సేమ్ 119 ఉంది. ఏ వాడికి పుచ్చి పట్టేసాడు. సో షాపింగ్ పార్ట్ నుంచి బయటకు వచ్చేసాం. నాకు కావాల్సింది గోల్డ్లో లేదు, సిల్వర్లో ఉంది. చూసాం కానీ వాచ్ బాగానే అనిపించింది కానీ బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఫైన్, ఇట్స్ వర్తి. బట్ ఇప్పుడు నాకుండే చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి. బుజ్జి ఫుడ్ సిట్ అండ్ హ్యావ్ గ్రీన్ అండ్ కూల్. అబ్బా ఏమన్నా ఉందా బుజ్జి కదా, చూడు అసలు ఏమన్నా ఉందా బుజ్జి. ఓ మళ్ళీ ఎంట్రన్స్కి ఇటు సైడ్ వచ్చామా? అది ఇద్దరి అయిపోయింది నాన్న. ఇప్పుడు పార్క్లోకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. పార్క్ అని కాదు, ఇటు ఏవో ఉంటాయి డిఫరెంట్వి. పద అక్కడ కూర్చుందాం, అక్కడ. సో ఫీడింగ్స్ అయిపోయాయి అండ్ ఇప్పుడు మా లంచ్ కోసం వెళ్తున్నాము. ఇక్కడ చిన్న మినీ రెస్టారెంట్ లాగా ఒకటి ఉంది. సో దానికి వెళ్ళి ఏమున్నాయో చూసి తీసుకొని తిందాం. ఎందుకంటే మేము ఇంకా చూడాల్సింది హాఫ్ పైనే ఉంది. సో అదంతా తిరిగేటప్పటికి మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది. నిన్నట్లా ఫుడ్ లేకపోతే నిద్ర లేక ఫుడ్ లేక పడిపోతాం. బేసిక్గా ఇక్కడ ఏంటంటే నేను అంత స్పెసిఫిక్గా ఉంటాను ఫుడ్ దగ్గర. సో ఏదంటే అది తిన్ను. ఇప్పుడు ట్రై చేసి తినగలిగినంత తింటాను. మా హస్బెండ్ అయితే ఫ్లెక్సిబుల్, అన్నీ తింటారు కాబట్టి సో తను తింటారు. రక్షిత్ కూడా చికెన్ లాంటిది అన్నీ ఉంటే తను తింటాడు. సో దిస్ ఈస్ ఎ రెస్టారెంట్. బుజ్జి ఎటు ఎంట్రీ? లెఫ్టా? ఇంకా మ్యాప్లో చాలా చూడాలి మేము. అండ్ జర్మన్ ఫుడ్ అలవాటు పడిన వాళ్ళకి ప్రాబ్లం ఏముండదండి. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా మనకి ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ నాలాంటి వాళ్ళ కోసం మెక్డీస్ అవి కూడా ఉంటాయి. బట్ మేము ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా, నేను స్నాక్స్, పిల్లలకి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా బ్యాగ్లో ఎక్కువ ప్యాక్ చేసుకుంటా అనమాట. సో దట్ ఇన్ బిట్వీన్ పిల్లలు లేచి ఆకలేసినప్పుడు, లేదంటే ఏడ్చినప్పుడు, క్రాంకీ అయినప్పుడు సో వాళ్ళకి ఫుడ్ ఇస్తూ ఉంటా అనమాట. మోస్ట్లీ నేను వాళ్ళు తినే ఫ్రూట్స్, గ్రేప్స్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ, సో వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటారో ఆ ఫ్రూట్స్ ఎక్కువ క్యారీ చేసేదాన్ని. సో అదే ఇస్తూ ఉండేదాన్ని. అషిత కూడా ఫింగర్ ఫుడ్స్ బాగా అలవాటు కాబట్టి తను కూడా తింటూ ఉండేదన్నమాట. ఎటొచ్చి ప్రాబ్లం నాతోనే, ఇలా ఎక్కడ పడితే అక్కడ అన్నీ నేను తినలేను. సో ఆ రోజు కూడా కొంచెం మంచి ఏమంటారు మెనూ దొరికింది. బట్ నేను కొంచెమే ట్రై చేశాను. నేను అంత ఫ్లెక్సిబుల్ కాదు యాజ్ ఎ సెట్. అండ్ అప్పటికి టైం అరౌండ్ 4 ఏమో అయింది. అంతా క్లోజ్ అయిపోయింది, మేమే లాస్ట్ అనమాట. అండ్ ఇక్కడ దక్షిత్కి కొన్ని యాక్టివిటీస్ ఇస్తే వాడు డ్రాయింగ్ అది చేస్తున్నాడు, పిచ్చి గీతలు అవి గీస్తూ మా ఫుడ్ వచ్చేలోపు. అండ్ ఫుడ్ అయితే బాగానే ఉందండి. మా హస్బెండ్ కొంచెం తిన్నారు అండ్ నేను తినగలిగిన నేను తిని ఇంక అప్పటి నుంచి ఫర్దర్గా మూవ్ అయ్యాం అనమాట. అండ్ నెక్స్ట్ ప్లేస్ కూడా చాలా బాగుంది చూడడానికి. స్టార్ ఏం కలర్? స్టార్ ఏ కలర్? స్టార్ ఆరెంజ్ స్టార్. వాడికి ఇచ్చి. నెక్స్ట్ నాన్న ఈ కలర్ ఏంటి? అలా కాదు నాన్న, బ్రౌన్. ఇలా పట్టుకో, అది ఆడిది. బ్రౌన్. బ్రౌన్ హార్ట్. హార్ట్కి బ్రౌన్ హార్ట్. ఇది ఎల్లో. నువ్వు పోతున్నావు కదా, యూ సిట్. కింద దించిన ఎలా ఉంది? ఏషియన్ చైనీస్, ఏషియన్. బాగుందా టేస్ట్? కొరియన్ స్టైల్ బాగుంది. అన్న చికెన్ ఎలా ఉంది? యమ్మీ ఉందా చికెన్? యమ్మీ నువ్వు తిన్నాను. యమ్మీ. Your ticket please.
పడిపోయిందమ్మా, అది టొమాటో పడిపోయిందిరా. కెచప్పా? వావ్, హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ పార్ట్. అసలు ఏమన్నా ఉందా? గ్రీనరీ. బుజ్జి భలే ఉంది బుజ్జి అసలు కదా. నైట్ అయితే బాగుంటుందేమో ఇది. వావ్, మౌంటైన్స్ అండ్ క్రిస్టల్స్ ఉన్నాయి ఇందులో, అందుకే షైన్ అవుతుంది ఒక్కొక్కటి. సౌండ్ వస్తున్నాయి కాదు, సౌండ్స్ వస్తున్నాయి, సౌండ్స్ వస్తున్నాయి. వస్తుంది అదేలే, క్లౌడ్సే. నేను నైట్ వస్తాయా పగలే వస్తాయా చూసా సౌండ్. క్లౌడ్స్ బ్లాక్గా ఉన్నాయి వర్షం వచ్చే ముందు. చూడు అదిగో అక్కడక్కడ మెరుస్తుంది, మరి వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ. అంటే అవి లైట్స్ కాదు బుజ్జి, ఇలా ఇలా ఏదైనా తగిలినప్పుడు, సూర్య కిరణాలు ఏమైనా తగిలినప్పుడు అలా బ్లింక్ అవుతుందేమో. అంటే క్రిస్టల్కి ఆ షేడ్ తగిలి మనకు ఆ బ్లింకింగ్. అక్కడ స్తంభానికి ఉన్నాయి, స్తంభానికి ఉన్నాయి. అండర్ ఎఫెక్ట్ అంటావు. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో కదా, మౌంటైన్స్తో. పైన అంతా క్లౌడీ, ఫుల్ క్లౌడీ క్లైమేట్. తినడానికా? ఇదేంటి, ఇది జస్ట్ షైన్ అవుతుందేమో. దక్షిత్ ఇప్పుడు వెళ్తే రాడు. అమ్మో పైన జంప్ ఏమో, కిందకి దిగడం అది. వద్దు బాబా ఇలాంటివి. అక్కడ మేరీగో రౌండ్ ఉంది. ఏంటమ్మా ఎంత బాగుంది చూడు అసలు. పద వెళ్దాం. ఇదంతా జస్ట్ నార్మల్ కూర్చొని సిట్అవుట్ ఏరియా. స్టాలర్స్ దిగేటప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడే. ఇక్కడ నుంచి సరోజ్కి బాగా కనిపిస్తుంది. ఎస్, బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి టాప్ వ్యూ చూడొచ్చు అనమాట. అది ఎక్కి చూద్దాం ఎలా ఉందో. క్లైమేట్ అయితే బాగా సపోర్ట్ చేస్తుంది, చాలా బాగుంది. వావ్, ఇంకా అది హ్యాండ్ ఉంది కదా, సో అందులో మనం వెళ్తూ రావాలన్నమాట బయటికి. మెరీగో రౌండ్ ఉంది, అండ్ ఒక్కసారి చూసేసేయండి మొత్తం. సో చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది, మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ ఎవరైనా బోర్ ఫీల్ అయి ఉంటే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో డీటెయిల్గా షేర్ చేశాను. అండ్ మెరీగో రౌండ్ కూడా దక్షిత్ని తీసుకొని వెళ్ళాను ఫస్ట్ టైం. సో చాలా బాగా అనిపించింది ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మేము ఇంకేం ప్లేసెస్ చూసామన్నది షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్, సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.